ప్రాజెక్టుల పేరిట చెరువులలో నల్లమట్టిని దోచుకున్న దోపిడీదారులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేదే లేదని, నల్లమట్టి తరలింపుపై తప్పకుండా విచారణ చేపడతామని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి హెచ్చరించారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అంతా దోచుకున్నారని, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని, కేటీఆర్కు ఇంకా అహంకారం తగ్గలేదని, రాష్ట్రాన్ని అంత దోచుకున్నందుకే ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో ఓడించారని ఆయన ఎద్దేవా చేశారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నేతలు వినోద్ కుమార్, లక్ష్మణ్ యాదవ్, మల్లు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడానికి మేము కంకణబద్ధమై ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిన్న కేటీఆర్ ఈరోజు చూసిన పేపర్లలో వచ్చినది, ఆయన ఏదో మాట్లాడుతూ వాళ్ళు కారు షెడ్డుకు పోయిందంట. కారు ఎప్పుడు పోతుంది షెడ్డుకు? కారు మొత్తం ఖరాబ్ అయినాకనే షెడ్డుకు పోతుంది. కారు షెడ్డుకు పోలేదు. మీరు ముఖ్యంగా ప్రజలను పట్టించుకోలే, ప్రభుత్వంలో ఉండి ప్రజలను పట్టించుకోవడానికే ప్రజలు ఈరోజు మిమ్మల్ని ఇంటికి పంపించారు. ముఖ్యంగా మీరు అంటున్నారు ఏంటంటే, మేము పనుల మీద బిజీగా ఉండి, మేము చేస్తున్న పనుల మీద బిజీగా ఉండడం వల్ల మేము ప్రజలను పట్టించుకోలేదు కాబట్టి మమ్మల్ని ఉడగొట్టారు. మీరు పనుల మీద బిజీగా లేరు, మీరు ఏదైతే దోపిడీ మీద బిజీగా ఉన్నారో, ఈ రాష్ట్రాన్ని దోచుకోవడంలో బిజీగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ప్రజలు తిరస్కరించింది. ఈరోజు మీరు పనులు ఏం చేస్తే మీకు ప్రజలు ఎప్పుడైనా కూడా పనులు చేసేవాళ్ళని ఆదరిస్తారు, ఇలాంటి దోపిడీదారులను ఆదరించరు. 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచుకొని మళ్ళా మేకప్ పోతూ గంభీర్యం ప్రదర్శిస్తా ఉన్నాడు ఈరోజు కేటీఆర్ గారు. దానిపైన ఆల్రెడీ మేము నిన్నమన్న ఈ నెల రోజులుగా మా ముఖ్యమంత్రి గారు ఎంతో పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా గత ప్రభుత్వం చేసిన మోసాలు, దోపిడీల గురించి ప్రజలకు చేరవేసే విధంగా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు ఆర్థిక పరిస్థితి చూస్తే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మొత్తం దివాలా తీయించేసి మళ్ళీ పైనుంచి చిలక పలుకులు పలుకుతా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన హామీలు ఎక్కడి నుంచి చేస్తారు, ఎట్లు ఇస్తారు, ఏమి ఇస్తారని చెప్పేసి, అది మేము ఎట్లు ఇస్తాము, ఏం ఇస్తాం అనేది మాకు అంచనా ఉంది, మాకు ప్రణాళిక ఉంది. దానికి అనుగుణంగా మేము అధికారులు, నిపుణులని అధికారులనే, మీరు నిన్నమన్న అపాయింట్మెంట్స్ చేసిన అధికారులనే మీరు చూసింటారు. ఏ డిపార్ట్మెంట్కి అయినా కూడా ఈరోజు అధికారులు నియమించబడుతున్నారు. ముఖ్యమంత్రి గారు చాలా పారదర్శకంగా, చాలా టాలెంటెడ్ ఉన్న, అంటే అనుభవం గల అధికారులనే ఆ వ్యవస్థలకు నియమించడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రభుత్వం చాలా పారదర్శకంగా, నిన్న నేను ఒక అడ్వకేట్ సమావేశం మాట్లాడితే కొందరు సీనియర్ అడ్వకేట్స్ చెప్తా ఉన్నారు, మీ పాలన చాలా బాగుంది, మీ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాలు కూడా చాలా బాగున్నాయి, మీరు ఎవరైతే అధికారులను అపాయింట్ చేస్తూ ఉన్నారో ఆ విషయాలు కూడా మేమందరం కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాము అని చెప్పేసి. సో ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఒక విజన్తోనే పనిచేస్తూ ఉన్నారు. రాబోయే 10 సంవత్సరాల సరిపడా, అంటే ప్రజలందరూ కూడా సుఖ సంతోషం కూడా రాబోయే 10 సంవత్సరాలు మేమే అధికారంలో ఉండాలనే లక్ష్యంతోన, చాలా నీతిగా, నిజాయితీగా మేము పనిచేయాలనే లక్ష్యంతోనే, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉన్న లక్ష్యంతోనే మేము పనిచేస్తూ ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు కూడా నిన్న ఈ పార్లమెంటుకి సంబంధించి రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు కూడా మాకు చాలా స్పష్టంగా ప్రజలకు మనం ఏమేం చేయబోతా ఉన్నాం అనే విషయాలు కూడా మాకు చెప్పడం జరిగింది. తక్షణమే ఒక 10 కోట్ల రూపాయలు ప్రతి నియోజకవర్గానికి గ్రాంట్గా కూడా ఇచ్చి, ఏవైతే మనము ఇమీడియట్లీ ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీలను నెరవేర్చడానికి 10 కోట్ల రూపాయలు ప్రతి నియోజకవర్గానికి కూడా శాంక్షన్ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా సామాన్య ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాల తర్వాత మిగతా విషయాలన్నీ కూడా మళ్ళా మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన బడ్జెట్ కూడా రిలీజ్ అవుతుంది. అప్పుడు మళ్ళీ దానికి సంబంధించిన విషయాలను కూడా మేము షేర్ చేసుకున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి విషయానికి కూడా పోయినప్పటి నుంచి, కాబట్టి ఈరోజు మేము ఒకటే, మీ మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నది ఒకటే, మీరు ఎవ్వరు కూడా వాళ్ళు చేసే తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు. ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థ నిజంగా వాళ్ళు చేసిన దోపిడీ వల్ల ఈ రాష్ట్రం ఈరోజు ఆర్థికంగా కొంచెం ఇబ్బందులలో ఉన్నాం, మాట వాస్తవం. ఆ విషయాన్ని కూడా ఈ నెల రోజులుగా మీకు అందరికీ కూడా తెలియజేసిన విషయాన్ని కూడా మీరు అందరు చూసిరు. వాళ్ళు చేసిన ఇప్పుడు కరెంటు విషయంలో కానీ, అంటే ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ, తర్వాత ఇరిగేషన్ విషయంలో కానీ ఏ విధంగా వాళ్ళు తప్పుడు పనులు చేసారు, ఏ విధంగా దోపిడీ చేసేసారో అన్నీ కూడా వైట్ పేపర్ మేము శ్వేతపత్రము అసెంబ్లీలో రిలీజ్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా దాన్ని చూసిరు, ఏం చేసిరు అనేది వాళ్ళందరూ.
ఇంకా ఇంకా చాలా వస్తూనే ఉండి ఇంకా సమీక్షలు జరుస్తూ ఉన్నాయి. అధికారులు దాని మీద చర్చలు జరుస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా ఎంత పెద్ద మోసం జరిగింది, ఎంత పెద్ద దోపిడీ జరిగింది అనే విషయాలన్నీ కూడా త్వరలోనే ప్రజల ముందు ఉంచుతాము. ముఖ్యంగా కొన్ని మా దగ్గర కరోనా ప్రాజెక్టు కానీ కరోనా ప్రాజెక్టు పేరు మీద మా దగ్గర చేసిన దోపిడీదారులను కూడా ఎవరిని వదలము. ఎందుకంటే మా దగ్గర కరోనా ప్రాజెక్టు మీద మాజీ ఎమ్మెల్యే గారు పెద్ద ఎత్తున అక్కడ చెరువులలో నల్లమట్టి దోపిడీ చేసిందని చెప్పేసి నిన్నమన్న చాలా ఊళ్ళకి ఇచ్చిన కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. దాని మీద కూడా త్వరలోనే మేము సంబంధించిన మైనింగ్ డిపార్ట్మెంటు అధికారులకు రాయడం జరుగుతుంది. ఎక్కడెక్కడ ఇల్లీగల్గా నల్లమట్టి దోపిడీ జరిగిందో ఆ గ్రామస్తులందరూ కూడా ఈరోజు కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా దాని మీద కూడా విచారణ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే పర్మిషన్స్ లేకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయనే తనే కాంట్రాక్టర్గా ఉండి అక్కడ చాలా చెరువులలో నల్లమట్టి దోపిడీ చేసినని చెప్పేసి వాళ్ళకి ఇచ్చిండు, ఏదో హామీలు ఇచ్చేసి మేము ఇది చేస్తాము అది చేస్తామని చెప్పి. మచ్చుకు వేముల మూసాపేట గ్రామం, మూసాపేట మండలంలో వేముల గ్రామం ఉంది. ఆ వేముల గ్రామంలో పరిస్థితి ఏంటంటే అదొక పెద్ద చెరువు. ఆ చెరువులో దాదాపు 2 నెలలు నల్లమట్టి తీసుకుపోయింది. వాళ్ళకి చెప్పింది ఏంటంటే మూసాపేట చెరువు నుంచి వేముల గ్రామానికి నీళ్లు తీసుకొస్తామని చెప్పి మీకు నీళ్లు ఇస్తామంటే వాళ్ళు నమ్మి, గత మాజీ ఎమ్మెల్యే గారిని మాటలు నమ్మి వాళ్ళు నల్లమట్టి కొట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తే ఆడ నీళ్లు కాదు కదా, రూపాయి కూడా ఊరికి మేలు జరగలేదు. కానీ దాదాపు 40 కోట్ల వర్తు గల నల్లమట్టిని అక్కడ వాళ్ళు దోపిడీ చేసిండని చెప్పేసి, ఆల వెంకటేశ్వర రెడ్డి గారు దోపిడీ చేసిండని చెప్పేసి వేముల గ్రామస్తులందరూ కూడా నాకు అక్కడ గ్రామానికి వెళ్ళినప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. సో ఆ విషయాల మీద కూడా ఖచ్చితంగా మేము విచారణ జరిపిస్తాం. బాధ్యులైన వారిని కూడా కఠినంగా శిక్షించే విధంగా మేము ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇట్లాంటివన్నీ తెలియజేస్తూ ఇంకా రాబోయే రోజుల్లో కూడా మేమేవైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీలన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఖచ్చితంగా మేము మీ ముందే నేనే చెప్పిన చాలా సందర్భాల్లో ఈ మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 14 సీట్ల గెలవబోతా ఉన్నామని చెప్పేసి ఆ రోజు చెప్పిన విధంగానే 12 సీట్లు గెలిచినాము. ఆ 2 సీట్లు కూడా మేము గెలవాల్సినవి కానీ కొన్ని అనివార్య కారణంగా ఆ 2 ఓడిపోయినా కానీ మిగతా 12 సీట్లు మాత్రం చెప్పిన విధంగానే గెలిచినాము. అదేవిధంగా రేపు ఎంపీలో ఎలక్షన్లలో కూడా తప్పకుండా మహబూబ్నగర్ పార్లమెంటు, నాగర్కర్ పార్లమెంటును మేము భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మీకు మా మీడియా మిత్రులకు అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. పాలమూరు రంగారెడ్డి విషయంలో ప్రాజెక్టుకు సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ చేసారు. ప్రాజెక్టు కింద నీళ్లు తెచ్చుకున్నాము. ప్రాజెక్టులో ఆ నీళ్ళు ఎక్కడికి పోవాలి, దేనికోసం తెచ్చుకున్నాం నీళ్లు, దానికి సంబంధించిన సైమల్టేనియస్గా ప్రాజెక్టుకు ల్యాండ్ అక్విజిషన్ చేసినప్పుడు సైమల్టేనియస్గా 2015లోనే మనము డ్రాయింగ్స్ తీసుకొచ్చి నీళ్లు తీసుకుపోవడానికి ఎక్కడెక్కడ కెనాల్స్ అనేవి ల్యాండ్ అక్విజిషన్ చేసింటే ఇప్పుడు ఆ ప్రాబ్లమ్సే ఉండకపోతుంది. ఇంకా అక్కడ దాదాపు నాకు తెలిసి ఇంకా సమీక్ష నడుస్తూ ఉంది. ఇంకా 20% 25% వర్క్ ఇంకా స్టిల్ పెండింగ్ ఉందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. త్వరలోనే నేను కూడా ఆ ప్రాజెక్టును విజిట్ చేసి అక్కడ ఏమేమి జరిగింది, ఇంకేమేమి పెండింగ్ ఉన్నాయని చూసి మేము కక్షపూరితంగా పాలన చేయడానికి లేము. ఏవైతే ప్రాజెక్టులు గతంలో స్టార్ట్ చేసిన అక్కడ ఉంటే దాన్ని పూర్తి చేయడానికి మేము శాయశక్తులు ప్రయత్నిస్తాం. మహబూబ్నగర్ పార్లమెంట్ సంబంధించి పారిశ్రామిక మండే జీవన్ రెడ్డి వస్తున్నట్టుగా టాక్ ఉంది. మీకు ఏమైనా జిల్లాధీశులకు సమాచారం ఉందా? లేదు సార్, అది మాకు తెలియదు కూడా. ఎందుకంటే ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక ఎవరైనా వస్తే ఆలోచన చేస్తాం కానీ మాకు వాళ్ళు ఎవరు కూడా పార్టీలోకి వస్తున్నట్టు వాళ్ళు ఆల్రెడీ మాకున్న సమాచారం టీఆర్ఎస్లో ఉన్నారు కానీ కాంగ్రెస్లోకి వస్తున్నట్టు మాకైతే తెలియదు. మరి ఢిల్లీలో మంత్రాలు మాకు అదే చెప్తున్నా కదా, ఢిల్లీలో మంత్రాలు జరిగితే మాకు సమాచారం ఉంటుంది. నేను ఇప్పుడు నాట్ ఓన్లీ డీసీసీ ఆల్సో పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి అట్లాంటి చర్చలు జరిగినట్టు కానీ ఫోటోలే రిలీజ్ అయ్యాయి సార్. మీకు అదే చెప్తున్నా, ఆ ఫోటో మీరు చాలా తప్పు పడుతున్నారు. ఆ ఫోటో పోయిన సంవత్సరం ఏదో ఫంక్షన్లకు కలిసిన ఫోటో చూసుకొని అది ఇప్పుడు వైరల్ అవుతుంది సోషల్ మీడియా. పోయిన సంవత్సరం ఆ ఫంక్షన్లో నేను కూడా ఉన్నా. శ్రీరామ్ రెడ్డి గారిని వాళ్ళ డాటర్ మ్యారేజ్లో ఆ రోజు కలిసిన ఫోటో అది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కలిసిన ఫోటోలు కాదు. అయినా ఎన్నో కలుస్తాం. మనం ఇప్పుడు మీ ఇంటికి వస్తాను, నువ్వు పిలిస్తే దావత్ పిలిస్తే నేను కూడా వస్తాను. ఆడ ఫోటో దిగినంత మాత్రాన శేఖర్ మా పార్టీలోకి వచ్చినట్టే సపోర్ట్. సార్ ఇంకోటి మీ నియోజకవర్గానికి సంబంధించిన ఒక క్వశ్చన్. జిఎంఆర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత గతంలో వేరే పార్టీకి మద్దతు ఇచ్చిన నాయకుల పైన కక్ష సాధింపు చర్యలు పాల్పడడం, అందులో భాగంగానే గీతా కార్మికులను టార్గెట్ చేసి డిపోలు బంద్ చేయమని చెప్పి కూడా
ఎక్సైజ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారన్నారు. అది వాస్తవంగా 2 డిపోలు కూడా బంద్ అయినాయి అన్నారు మీ ఆదేశం. సార్ నేను ప్రతి డిపార్ట్మెంట్ మీద రివ్యూ చేస్తాను, నాట్ ఓన్లీ ఈ ఎక్సైజ్, అన్ని డిపార్ట్మెంట్స్లలో రివ్యూ చేసి నేను ఒకటే చెప్పిన, ఎక్కడ ఏ విషయాలైనా సరే ఎక్కడైనా ఇల్లీగల్గా గతంలో జరిగినవంటే ఇప్పుడు జరగడానికి వీల్లేదని చెప్పినాను తప్ప వాళ్ళు ఎవరో నేను అసలు ఆలోచన కూడా చేసిన ఆ వ్యక్తుల గురించి. నేను ఎప్పుడో మర్చిపోయినా వ్యక్తుల గురించి. ఏ రోజైతే పార్టీ ఇడిచిపెట్టిపోయినో ఆ రోజే నేను మర్చిపోయినా. నేను కక్ష సాధించలేదు, ఎవరైతే ఇల్లీగల్ పనులు చేస్తున్నారో వాళ్ళ మీద ఉంటుంది అంతే, ఆటోమేటిక్గా బంద్ అవుతాయి. గతంలో ఆ విషయాలు జరిగినాయి, ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడ్డారు కదా, ఆ ఇబ్బందులు ఇప్పుడు పడొద్దనే మేము అన్ని డిపార్ట్మెంట్లలో సమీక్షలు చేసి పారదర్శకంగా అధికారులు కూడా మేము చెప్పినాం, మనమంతా ఫ్రెండ్లీగా పనిచేసుకున్నాం, మీరు ఇచ్చే సలహాలు కూడా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, మేము పాలకులం కాదు సేవకులుగా పనిచేయాలనే లక్ష్యంతోనే ముందుకు వస్తున్నాము. కాబట్టి ఆ విధంగానే ముందుకు పోతాం తప్ప మాకు ఎవరి మీద కక్షలు లేవు, సాధింపులు అయితే పార్టీ పెట్టిపోయి ఒక రోజు అంతే. దాని గురించి మేము ఈరోజు చెప్తున్నా సార్, నేను ఏమంటున్నా, అది మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎవరికి పొట్టలు కొట్టట్లేదు, మేము పొట్టలు జనాలను ప్రజలను కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. మేము రివ్యూ చేస్తున్నాం. రివ్యూ చేసినప్పుడు అధికారులు ఎక్కడెక్కడ ఏమైనా తప్పిదాలు ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తుండొచ్చు అంతే తప్ప ఎక్కడ కూడా ఇల్లీగల్ పనులు ఉండొద్దు, పారదర్శకంగా ఉండాలని చెప్పేసి మేము ముందుకు వెళ్తాం. సార్ ఇంకొక విషయము, కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు జడ్చర్ల అనిరుద్ రెడ్డి కానీ కొందరు అసలు ఎన్నికల్లో మాకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేశారు, వేరే వాళ్ళు పార్టీలకు రావద్దు, మాకు ఈ స్ట్రెంతెన్సే సరిపోతుంది అంటున్నారు. పార్లమెంట్ ఎలక్షన్కు ఇప్పుడున్న మీ కార్యకర్తలు స్ట్రెంతెన్స్ సరిపోతుందా? అనిరుద్ రెడ్డి గారు కాదు, నేనే కూడా స్టేట్మెంట్ ఇచ్చిన విషయాలు ఏంటంటే, మేము ఇప్పుడు పార్టీలకు రావద్దని కాదు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలు ఎవరైతే పాత అంటే చాలా రోజుల నుంచి పనిచేస్తున్న కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని అకామిడేట్ చేయాల్సి ఉంటుంది. రేపు పదవులలో కానీ దాని విషయంలో అకామిడేట్ ఇస్తుంది. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉన్నప్పుడు అங்கே ఏమవుతుందంటే, కొందరు ఏం చేస్తున్నారంటే, కొందరికి అలవాటు మీకు తెలుసు, ఇక్కడ వాళ్ళ అవసరాల కోసం, ఇప్పుడు సోదరుడు నాడు వాళ్ళ అవసరాల కోసం పార్టీలు చేంజ్ అవుతుంటారు కదా, అట్లాంటి వాళ్ళు మళ్ళీ మేము అధికారంలో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, మళ్ళీ అట్లాంటి వ్యక్తులు మళ్ళీ వచ్చే ప్రయత్నాలు చేస్తుంటారు. కాబట్టి అట్లా అవసరాల కోసం పార్టీలు చేంజ్ అయ్యే వాళ్ళని మేము తీసుకోము. నిజంగా ఆ వ్యక్తి మీద నిజంగా పార్టీకి పనిస్తాడు, వర్తుంది, లేకపోతే రేపు పొద్దున మా వాళ్ళందరినీ కూడా ఆయన తీసుకుంటే మంచిగా ఉంటుందని చెప్తే తీసుకుంటామని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది. నేను కూడా స్టేట్మెంట్ ఇచ్చిన, అవసరాల కోసం పార్టీలు మారే వాళ్ళని మాత్రం తీసుకోము. నిజంగా కార్యకర్తలు నిజంగా పార్టీ ఆ గ్రామాలలో పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకుంటాం. ఎట్లా అంటే, ఆ గ్రామంలో సపోజ్ ఆ గ్రామంలో మా వాళ్ళు ఉంటే వాళ్ళతో సంప్రదించి వాళ్ళని వ్యక్తిని తీసుకుందామని వాళ్ళ కన్సెన్సస్ తోనే తీసుకుంటామని చెప్పి చెప్పారు. సార్ ఇప్పుడు వేరే రాష్ట్రంలో కొన్ని ఎంపీపీలు కానీ మున్సిపాలిటీలు కానీ అవిశ్వాస తీర్మానాలు నడుస్తున్నాయి, మీ నియోజకవర్గంలో ఏమన్నా అట్లా ఏమన్నా జరిగే అవకాశాలు ఉన్నాయి? టైం ఉంది. ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ మీ నియోజకవర్గ పరిధిలో దాదాపు ఒక 6 బిజినెస్ మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తాం, దానివల్ల జరుగుతూ ఉన్నాయి అవి. సో మేము 100% మేము కూడా దాని మీద రోడ్ సేఫ్టీ వాళ్ళకు చెప్పడం జరిగింది. ఎక్కడైనా వర్క్ నడుస్తున్నప్పుడు కొన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకోమని చెప్పేసి, ఎందుకంటే అక్కడ బారికేడ్స్ పెట్టడము, కొన్ని రెడ్ లైట్స్ పెట్టడం అవన్నీ చేయాలని చెప్పేసి